అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతే రామానుజాయ నమః. 22వ తారీఖు డిసెంబర్ నుంచి 28వ తారీఖు డిసెంబర్ వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఎలా ఉందనేది చాలా క్లుప్తంగా క్లియర్గా షార్ట్ కట్లో ఈసారి నుంచి చెప్పదలుచుకున్నాను. దయచేసి మీరందరూ ఆదరించండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే జాతకం కొరకు మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ నాకు పంపించండి. నేను మీతో మాట్లాడతాను. 20 నిమిషాలు జాతకం 50 పేజీలు పంపిస్తాను. మీ సమస్యలు ఏదైనా సరే పరిష్కారానికి ప్రయత్నిస్తాను. ఈ వారం గ్రహాల స్థితి చూసుకుంటే గురువు వృషభ రాశిలో, కర్కాటకంలో కుజుడు, కేతు వచ్చేసి కన్యా రాశిలో, చంద్రుడు సింహం, కన్యా, తుల వృశ్చిక రాశిలో ప్రయాణిస్తున్నారు. బుధుడు వృశ్చిక రాశిలో, సూర్యుడు ధనుసు రాశిలో, శని కుంభరాశిలో, శుక్రుడు మకర రాశిలో, రాహు వచ్చేసి మీనరాశిలో ప్రయాణిస్తున్నారు. ఈ స్థితిని బట్టి 12 రాశులకు ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయని తెలుసుకుందాం. ఏ సమస్య ఉన్నా సరే దానికి సింపుల్గా పరిష్కారం చెప్తాం కాబట్టి దాన్ని మా ఛానల్ పేరు thesimple.astrologer.com అని పెట్టుకున్నాను. దయచేసి మీరందరూ కూడా మరొకసారి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి, రిలేషన్స్కి మా గురించి చెప్పడం మర్చిపోకండి. వృశ్చిక రాశి వాళ్ళకి 22వ తారీఖు డిసెంబర్ నుంచి 28వ తారీఖు డిసెంబర్ వరకు ఏ విధంగా ఉందో చూద్దాం. ఈ రాశ్యాధిపతి కుజుడు చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో కర్కాటక రాశిలో నీచ స్థితిలో చాలా డల్గా కనిపిస్తూ ఉన్నారు. కాబట్టి ఆ ప్రభావం ఈ రాశి వాళ్ళ మీద ఉంటుంది. ఏదైనా పని చేద్దామంటే వెంటనే కదిలి చేయటం, బలంగా చేయాలనుకున్నా చేయకపోవటం, అనుకున్న పనులు వాయిదా వేస్తూ కూర్చోవటం లాంటివన్నీ జరుగుతాయి. మనలో ఉన్న బలాన్ని మర్చిపోయి బలహీనతల్ని మాత్రమే గుర్తుపెట్టుకునే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అవన్నీ తొలగిపోవటానికి మీరు తెల్ల పగడము రాయిని ఉంగరం వేలికి ధరించి కుజమంత్రాన్ని రోజు 7 సార్లు చదివి సుబ్రహ్మణ్య స్వామి గుడికి, నరసింహస్వామి గుడికి వెళ్ళండి. అన్ని రకాలుగా మీకు మేలు జరుగుతుంది. అలాగే మానసిక ధైర్యం పెరుగుతుంది, అదృష్టం కలిసి వస్తుంది. ఆ యొక్క రాయి 7000 జపాలతో నేను ఇస్తాను. దానికి రోజు 7 సార్లు ఆ మంత్రాన్ని చదవండి. చదవడం వల్ల మీకు ఉన్నటువంటి అన్ని సమస్యలు కూడా తొలగిపోతాయి. ధన ఆదాయం బాగుంది, కుటుంబ సంతోషం బాగుంది, పిల్లల చదువులో పురోగతి ఉంది. బంధువుల, స్నేహితుల సహాయ సహకారాలు పెద్దగా లభించినప్పటికీ మీ స్వయం కృషి వల్ల అవి సాధిస్తారు. విలువైన వస్తువులు, భూములు, ఇల్లు, వాహనాలు అన్నీ కూడా అనుకూలంగా ఉంది. కొనటానికి, అమ్మటానికి తల్లి ఆశీస్సులు బాగుంటాయి. అలాగే సంతానం విషయంలో ఎటువంటి బెంగ అక్కర్లేదు. విదేశీయానాలు కలిసి వస్తాయి. దూర ప్రయాణాల వల్ల ఉన్నత విద్య కోసం ప్రయత్నం చేసే వాళ్ళ కళలు సఫలమవుతాయని చెప్పాలి. తెలివైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు దూసుకు వెళ్తారు. ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. చిన్న చిన్న ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు మీకు ఎక్కువగా ఉండే అవకాశాలు లేకపోలేదు. అలాగే ఈ జాతకంలో మీకు ఈ వారం అంతా కూడా అదృష్టంగానే చూసుకుంటే భార్యాభర్తల మధ్య మంచి బంధం ఉంటుంది. మరీ ఎక్కువగా రిలేషన్షిప్ బాగా ఉండాలి అంటే శుక్ర మంత్రాన్ని రోజు చదవాలి. ఎవరికైనా భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నా, ఇబ్బందులు ఉన్నా కూడా శుక్ర మంత్రాన్ని 20 సార్లు చదువుకోవటం, లక్ష్మీ అమ్మవారిని ధ్యానం చేసుకోవటం వల్ల కుటుంబ సమస్యలు తొలగుతాయి. పెళ్ళి కాని వాళ్ళకి కొంచెం టైం పట్టే అవకాశం ఉంది. దూరంగా ఉన్న భార్యాభర్తలు అప్పుడే కలుసుకోవడానికి అవకాశాలు లేవు. అలాగే పెళ్ళి కాని వాళ్ళకి శుభవార్తలు అందుకోవడానికి టైం పడుతుంది. ప్రేమికులకు కూడా కొంచెం టఫ్గానే ఉంది. మరి ఈ పరిస్థితుల్లో వృశ్చిక రాశి వాళ్ళందరికీ కూడా పార్ట్నర్షిప్లో, వ్యాపారాల్లో నష్టానికి గురవుతాయి అని చెప్పాలి. ముఖ్యంగా అదృష్టంగానే చూసుకుంటే ఈ వారంలో మంచి అదృష్టాన్ని కలిగి ఉండి, పెద్దల ఆశీస్సులు బాగుండి, రావాల్సిన ఆస్తులు, డబ్బులు అనే టైంకి బాగా వస్తాయని కూడా మీ రాశి వాళ్ళకు చెప్పాలి. ఈ వారంలో ఉద్యోగం చేసే వాళ్ళకి మంచి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, కొత్త ఉద్యోగంలో అవకాశాలు, ఇంటర్వ్యూలు సక్సెస్ అవ్వటాలు, అనేకంగా అద్భుతాలు జరుగుతాయని చెప్పేసి వృశ్చిక రాశి వాళ్ళకి రాసి పెట్టి ఉంది. అలాగే వ్యాపారంలో మంచి అభివృద్ధి కల్పిస్తూ ఉంది. వ్యాపారంలో మంచి డెవలప్మెంట్ కనిపిస్తుంది. ధైర్యంగా దూసుకొని వెళ్ళిపోతే ఖచ్చితంగా మీకు మేలు జరుగుతుందని చెప్పాలి. ఖర్చుల విషయానికి వస్తే ఈ వారంలో ఖర్చులు చాలా అదుపులో ఉంటాయి. వృశ్చిక రాశి వాళ్ళు నేను చెప్పిన విధంగా తెల్ల పగడము రాయి ధరించండి. అదృష్టం రోజు 7 సార్లు చెప్పిన మంత్రం చదవండి. మీరు జాతకాన్ని చూపించుకోవడానికి కోసం పై నెంబర్లో కాంటాక్ట్ చేయండి. మీతో 15-20 నిమిషాలు మాట్లాడి జాతకాన్ని 50 పేజీలు మెయిల్ చేసి పరిహారాలు చెప్తాను. అలాగే మీ జాతకాన్ని మీకు ఏ డౌట్స్ ఉన్నా క్లియర్ చేస్తానని చెప్పి మరోసారి చెప్తూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నమస్కారం. గోపాల్ అయ్యంగార్.